శుభోదయం. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఈనాటి విశేషం ప్రదోష వ్రతం త్రయోదశి తిథి, అలాగే శివ పూజ, అన్నింటికంటే కూడా మించి శ్రీ విద్యారణ్య స్వామి వారి ఆరాధన ఈరోజు. విశేషించి హంపి విరూపాక్ష పీఠంలో విద్యారణ్య స్వామి వారి ఆరాధన ఈరోజు పరమాద్భుతంగా నిర్వహింపబడుతుంది. దక్షిణ భారతదేశంలో హైందవ ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేయాలి అంటే ఒకనాటి కాలంలో ఉత్తర భారతదేశం అంతా కూడా అన్యమతాల ప్రాభవానికి లోనై హైందవేతరులు ఈ దేశం పైన ఆక్రమణలు జరిపి వారి వారి మతాలను ప్రచారం చేస్తూ ఉండేటటువంటి గడ్డు కాలంలో దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మం నిలబడాలి, భారత ధర్మం నిలబడాలి, సనాతన ధర్మం తగిన రీతిలో సముచిత రీతిన సత్కారం పొందాలి. భారతదేశం మనది, సనాతన భారతీయ ధర్మం సువ్యవస్థితమై సుప్రతిష్ఠితమై సనాతన వైదిక ధర్మం కొనసాగింపబడాలి అనేటటువంటి లక్ష్యంతో విద్యారణ్య స్వామి వారు హరిహరరాయలు, బుక్కరాయలు అనే ఇరువురు సోదరుల సహాయంతో ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి కాలం అది. ఆ సామ్రాజ్యం ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా వ్యాపనం చెంది హైందవ ధర్మాన్ని, దేవాలయ వైశిష్ట్యాలని, అర్చనా విధానాలను, పూజా విధానాలను, అన్నిటికంటే కూడా మించి అర్చనా విధి విధానాలను బహుళతరంగా విస్తృతంగా ప్రచారం చేసింది. అటువంటి ఆ స్వామి ఈరోజు ఆరాధన చేద్దాం. ఏ లక్ష్యంతో ఆ ఇద్దరు సోదరుల సహాయంతో స్వామి విజయనగర సామ్రాజ్యానికి రూపురేఖలు దిద్దాడో ఆ లక్ష్యం నేటికి పరిపూర్ణంగా నిర్వహింపబడుతుంది, అనుసరింపబడుతుంది, పాటింపబడుతుంది. గమనిస్తే ఉత్తర భారతదేశం పైన ముస్లింల దండయాత్రలు ఎక్కువగా ఉండే ఆ కాలంలో కట్టడాలపైన ఆయా మత ప్రాబల్యాలు, మత ప్రాభవ చిహ్నాలు అధికంగా మనకు కనిపిస్తాయి. ఆలయం అంటేనే దక్షిణ భారతదేశంలో చూడాలి. ఆలయ నిర్వహణ అంటే, అర్చన విధానం అంటే ఎలా అర్చిస్తారో ఇక్కడే మనం చూడవచ్చును. ఒక్కొక్క ఆలయం ఒక గొప్ప కోట వలె ఎకరాల కొద్దీ స్థలంలో వైశాల్యం కొద్దీ ప్రాభవించి విస్తృతంగా అందరికీ ఆశ్రయం కల్పించింది. ఒక ఆలయం ఉంది అంటే అర్థం అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అక్కడ ఆదరింపబడతారు. ఆలయంలో ఒక కులం వారు, ఒక వర్గం వారు అన్న విచక్షణ విభేదము లేకుండా అందరూ కలిస్తేనే సమష్టిగా ఆలయ నిర్వహణ నిర్వహింపబడుతుంది. అక్కడ ఒక వర్గం వారు అర్చన చేస్తారు, మరొక వర్గం వారు ఆ ఆలయంలో వినియోగింపబడే పాత్ర సామగ్రిని అందిస్తారు, మరొక వర్గం వారు ఆ ఆలయంలో భోజనాదికాదులను నిర్వహిస్తారు, మరొక వర్గం వారు ఆలయంలో స్వామివారికి సమర్పించేటటువంటి వస్త్ర విశేషాదులను అందిస్తారు. ఇలా అందరూ కలిస్తేనే ఆలయం అవుతుంది. ఎవరైనా నా దేవుడు అంటారా, అది దోషమే. ఎందుకని అంటే దేవుడికి ఉండేటటువంటి పల్లకీని మోసేవాళ్ళు నలుగురు ఉండాలి. పల్లకీకి ఉండేటటువంటి 4 బద్దీలను నలుగురు మోస్తేనే కదా ఆ స్వామి ఊరేగింపుతో ఉత్సవంతో లోకాలన్నింటినీ కూడా చూస్తూ తిరిగేది. కనుక ఆ 4 బద్దీలు 4 వర్గాలకు ప్రతీక. అందరూ కలిస్తేనే ఆలయ నిర్వహణ, కలిసి ఉంటేనే కలదు సుఖం అనేటటువంటి తత్వాన్ని బహుళతరంగా వ్యాపనం చేసే నిమిత్తమే అర్చన విధి విధానాలు ఈ విధంగా ఆలయాల్లో నిర్వహింపబడుతుంటాయి నేటికి కూడా. గమనిస్తే విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్కరాయలతో నిర్మించినటువంటి ఈ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మానికి, హిందూ ప్రాబల్యానికి ఒక రక్షణ వల నిలిచింది, కోట గోడ వల నిలిచింది. అటువంటి విద్యారణ్య స్వామి వారి ఆరాధన ఉత్సవం ఈరోజు స్వామివారిని గుర్తుపెట్టుకుందాం. వేదానికి భాష్యం చెప్పాలి అన్నా సాయన భాష్యమే చెప్పాలి, విద్యారణ్య భాష్యమే చదవాలి నేటికి కూడా. అలాగే ఆ స్వామివారి పీఠంలో అర్చింపబడేటటువంటి స్వామి చంద్రమౌళీశ్వర స్వామి వారు ఈశ్వర స్వరూపము, శివస్వరూపము. ఈనాడు త్రయోదశి తిథి, ప్రదోష పూజ, శివారాధన. ఈశ్వరుని అర్చించాలి ఎప్పుడు, ఏ సమయంలో అన్న ప్రశ్నలు వేసుకుంటే సాయంత్రం వేళనా అంటుంది సంప్రదాయం. శివారాధన ఎప్పుడు కూడా సాయంత్రం, రాత్రి వేళన అని గుర్తుపెట్టుకోవాలి. విష్ణువారాధన ఉదయం వేళన కాగా శివారాధన ఎప్పుడు కూడా సాయంత్రం వేళనే ఉంటుంది.
పగటి కాలానికి, వృద్ధింపబడేటటువంటి కాలానికి, వృద్ధి పెంపొందింపబడేటటువంటి కాలానికి విష్ణువు ఆధిపత్యం కలిగి ఉండగా, లయకాలానికి ఈశ్వరుడు యాజమాన్యం కలిగి ఉంటాడు. అంతా ఒక్కటే. అందరిలో కూడా శివతత్వమే, శివ చైతన్యమే, శివస్వరూపమే. శం అంటే సుఖం అని అర్థం, శం అంటే ఆకాశం అని అర్థం. ఆకాశం, గగనం, శూన్యం, అంతరిక్షం, మరుత్పథం అని అమరవాణి అమరకోశం ఆకాశం గురించి చెబుతుంది. విశ్వమంతా వ్యాపించిన శివతత్వానికే శివుడు అని పేరు. దానికే మనం ఏమంటాం? వ్యోమకేశుడు, దిగంబరుడు అని చెప్పుకుంటాం. దిక్కులే అంబరంగా కలవాడు దిగంబరుడు, ఈశ్వరుడు. మరి ఈ విష్ణువు ఆయన పీతాంబరుడు, పచ్చని వస్త్రమును ధరించినటువంటి వాడు. పచ్చని వస్త్రము వృద్ధికి, పెంపొందింపబడే జ్ఞానానికి ప్రతీక. ఇది పెరిగేది, అది లీనం చేసేది. నాది కానిది అంటూ ఏదీ లేదు అని ఎలా జ్ఞానం తెలుసుకుంటామో, నాది అంటూ ఏదీ లేదు అనే జ్ఞానాన్ని కూడా అలాగే తెలుసుకోవాలి. ఈ రెండు తెలియాలి అంటే అందుకు శివతత్వమే మనకు తోడ్పడుతుంది. నాది కానిది అంటూ ఏదీ లేదు ఎప్పుడు తెలుస్తుంది? నేను సాక్షాత్తు ఆత్మస్వరూపుడినే, పరమాత్మ స్వరూపుడినే, శివస్వరూపమే అని తెలిసినప్పుడు. అప్పుడు నాది కానిది అంటూ ఏదీ లేదు. నాదంటూ ఏదీ లేదు, నేనంటూ ఏది మిగిలను. ఇది రెండవదైనటువంటి సత్యం. ఒకటే కోణానికి రెండు కోణాలు ఉంటాయి. విద్యారణ్య స్వామి వారు శివతత్వాన్ని ఆరాధించారు, మహేశ్వరీ స్వరూపాన్ని అర్చించారు. ఆ అమ్మవారి కరుణ వల్ల అఖండమైన ధన సంపదతో హిందూ సామ్రాజ్యానికి రక్షణ కల్పించారు. కాబట్టే నేటికి మనం హిందూ ధర్మాన్ని ఈ విధంగా అనుసరించగలుగుతున్నాం. కనుక విద్యారణ్య ఆరాధన చేద్దాం. అలాగే శివస్వరూపాన్ని స్తోత్రం చేస్తూ శివధ్యాన తత్పరులమై శివస్వరూపానికి ప్రదోష సమయంలో, సాయంత్రం సమయంలో అభిషేకం చేస్తూ శివానుగ్రహం కారణంగా అందరికీ ఆనందం కలుగుతుంది అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.